కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని మొత్తం రాష్ట్రాల నుంచి గుంజుకపోతుంది, రాష్ట్రాలకు ఉండాల్సిన హక్కుల్ని కూడా గుంజుకపోతుందని చెప్పేసి మన లెక్కల మంత్రికుడు చెప్తున్నాడు. లెక్కల మంత్రికుడు అంటే మరెవరో కాదు, సారంపల్లి మల్లారెడ్డి గారు. ఎకానమిక్స్లో కానీ అదేవిధంగా ఈ వ్యవసాయ రంగం పైన కానీ ఒక సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి. ఆ పెద్ద మనిషిని మీకోసం పట్టుకొచ్చిన. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఇప్పుడు మనము జనరల్గా మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక కామెంట్ చేసినారు, అంటే మీ వ్యాసాలలో కూడా కామెంట్ కనిపిస్తుంది. రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని గుంజుకపోవడం అంటే అర్థమైంది, నాకైతే అర్థం కాలే. ఒక విషయం, రాజ్యాంగం రీత్యా వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. అంటే భూమి కానీ, విత్తనాలు కానీ, వ్యవసాయ ఉపకరణాలు కానీ, మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. రాష్ట్ర ప్రభుత్వమే ఒక సిఏసిపి ధరల నిర్ణాయక సంఘాన్ని వేసి రాష్ట్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించి కొనుగోలు చేయాలి. చేసి తాను ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఇట్లాంటి పనులు చేయాలి. విత్తనాలు కూడా ఇక్కడ వీళ్ళే పరిశోధనలు చేయాలి, వీళ్ళే ఇవన్నీ కూడా చేయాలి. కానీ ఈరోజు ఏమిటంటే ఈ 6-7 సమస్యలను, కీలక సమస్యలను, వ్యవసాయానికి పునాదిగా ఉన్నటువంటి వాటిని, ఇవన్నిటిని కూడా కేంద్రం తన అధీనంలోకి తీసుకుంది, ఆల్రెడీ తీసేసుకుంది. ఎట్లా చెప్తున్నారు తీసుకుంది అనే కామెంటు? ఇంతకుముందు వరకు వ్యవసాయం అనేది కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన అంశము అనేది ఒకటి జనరల్గా రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి తెలుసు. ఇప్పుడు కేంద్రం తీసుకుందని ఎట్లా చెప్తున్నారు మీరు? ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే 2013 భూసేకరణ చట్టం వచ్చింది. దాన్ని అమలు చేయాలి రాష్ట్రాలు. కానీ కేంద్రం ఏం చేసింది? భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి రాష్ట్రాలతోటి తమకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసుకొని భూములు సేకరించండి అని చెప్పింది. దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే కొత్త కొత్త చట్టాలు చేసి పేద ప్రజల దగ్గర నుంచి, ముఖ్యంగా చిన్నకారు రైతుల నుండి భూములను అక్రమంగా తక్కువ డబ్బుకు లాగేసుకుంటున్నాయి. లాగేసుకొని కేంద్రానికి అప్పచెప్తున్నారు. కేంద్రం ఐటీ పరిశ్రమలు అంటే రాష్ట్రం లాగేసుకొని కేంద్రం అప్పచెప్తున్నారు. అందుకోసం ఏంటంటే రాష్ట్రాలు భూములు సేకరించి కేంద్రానికి అప్పచెప్పడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పేద రైతులందరూ కూడా వ్యవసాయ రంగం నుండి దూరం అవుతున్నారు. అయితే దీన్ని మీరు రాష్ట్రం నుంచి కేంద్రం గుంజుకోవడం ఎట్లయితుంది? రాష్ట్రాలు ఇస్తున్నట్టు కాదా? ఒక విషయం ఏంటంటే కేంద్రం చేసినటువంటి చట్టం దాన్ని అమలు చేయాలి 2013. ఆ 13ను అమలు చేయకుండా 2015, 16, 17 అని చెప్పని వివిధ రాష్ట్రాలు వివిధ సవరణలు చేసి కలెక్టర్ల ఆధీనంలో భూములను తక్కువ రేట్లకు తీసేసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్రాల మీద ఒత్తిడి తెచ్చి భూసేకరణ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు రీజనల్ రింగ్ రోడ్డు ఉంది. రీజనల్ రింగ్ రోడ్డుకు మీరు భూసేకరణ చేయమని చెప్పి అన్నారు. పేద ప్రజల దగ్గర భూసేకరణ చేస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే 10 లక్షల ఎకరాల భూమిని ఇవాళ సేకరించడం జరిగింది. ప్రాజెక్టులకు కానీ, రోడ్లకు కానీ, ఇతర కార్యక్రమాలకు కానీ. ఈ 10 లక్షల ఎకరాలు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు వీళ్ళు? చిన్నకారు రైతులు, పేద రైతులు వీళ్ళు. ఈ 10 లక్షల ఎకరాలలో ఏ మంత్రిది కానీ, ఏ భూస్వామిది కానీ, ఏ ఫామ్ హౌస్ కానీ ఒక్కటి కూడా పోలా. అవి అన్నీ పోకుండా జాగ్రత్తలు తీసుకొని చిన్నకారు రైతులకు, అసైన్డ్ భూములకు, ఇట్లాంటి భూములన్నిటి తీసుకొని ఈరోజు వాళ్ళందరినీ భూమి లేని వాళ్ళుగా చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకే తెలంగాణలో ఇప్పుడు కనీసం 12 లక్షల మంది రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించమని చెప్పని తహసీల్దార్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పరిష్కారం కావడం లేదు. ఇప్పుడు దానికి మీరు చెప్పిన ఇన్ని లక్షల ఎకరాల భూమికి కేంద్ర ప్రభుత్వానికి లింక్ ఏందంటే ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం అయితే 2013 కనుక అమలు చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. దానికి అనుగుణంగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మీరు చట్టాలను మార్చుకోండి, తక్కువ రేట్లకు భూములు సేకరించండి అని చెప్పని అవకాశం కల్పించింది. అందుకోసం ముఖ్యంగా మోడీ గారే కల్పించాడు. ఆ విధంగా ఏమిటంటే ఇప్పుడు భూ సమస్య అనేది అత్యంత కీలకమైనటువంటి సమస్యగా ఉంది. రెండవది ఏమిటంటే నిన్నగాక మొన్న 11 నెలలు రైతులు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు భూములు అప్పచెప్పాలి అనేటటువంటి చట్టాన్ని ఉపసంహరింపజేశారు. అయినా అంటే రైతు చట్టాలు అనేవి కార్పొరేట్లకు రైతుల భూములు గుంజుకుపోయి అప్పచెప్పే చట్టాలా? 3 చట్టాలు చేశారు. 3 చట్టాలలో ఒకటేమిటంటే భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పండి, రెండవది మీరు పండించినటువంటి పంటలను కార్పొరేట్ సంస్థలకు అమ్మండి, మూడవది ఏమిటంటే కార్పొరేట్ సంస్థలు ఈ ఆహార ధాన్యాల విషయంలో ఎలాంటి రాయితీలు కానీ ఆంక్షలు కానీ ఉండకుండా వీటిని తొలగించారు. ఈ 3 చట్టాలు
పరోక్షంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇక్కడ ఒక్క ప్రశ్న, మీరు 3 చెప్పారు పాయింట్లు. ఒకటి కార్పొరేట్లకు భూమి, 2 కార్పొరేట్లకు సంబంధించి పంటలు ఇవ్వడము, 3వది కార్పొరేట్లు ఆ ఫుడ్ సంబంధించిన వ్యవహారాలను చూసుకోవడం. ఇది కార్పొరేట్ల చట్టాలనల్లా వీటి రైతు చట్టాలనల్లా? ఒకటి వాస్తవంగా ఇవి రైతుల నల్ల చట్టాలు అంటారు, కానీ ఇవి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల లాభం కోసమే చేసింది. రైతులను, సన్న చిన్నకారు రైతులను భూముల నుండి బయటికి తరిమివేయాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రాల మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రాల ద్వారా చట్టాలు చేయించి ఆ విధంగా ఏంటంటే భూసేకరణ అనేది పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. అయితే మీరు మోడీ చెప్పిన మాటకు మీరు విరుద్ధంగా ఒక మాట చెప్పారు. 2022 కల్లా రైతుల జీవితాలను మొత్తం మార్చేస్తా, ఆదాయం డబల్ చేస్తా, రైతులకు అసలు భారతదేశంలో ఒక మంచి జీవితాన్ని ఇస్తున్న మోడీ రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసే కుట్ర చేసిన అనే ఆరోపణ ఎట్లా కరెక్ట్? ఒక్క విషయం చూడండి, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాడు. 2022 అయిపోయింది, కానీ ఆదాయం రెట్టింపు కాలే, ఉన్న ఆదాయం పోయింది. తను చెప్పింది ఏమిటంటే, నేను కనీస మద్దతు ధరలు బాగా నిర్ణయించి మీకు ఆదాయం వచ్చే ఏర్పాటు చేస్తానన్నాడు. మద్దతు ధరలు శాస్త్రీయంగా నిర్ణయించలేదు, తగ్గించాడు. మద్దతు ధరలు నిర్ణయించలేదా? మద్దతు ధరలు తక్కువ నిర్ణయించారు, అశాస్త్రీయంగా నిర్ణయించారు. వాళ్ళ ఆర్థికవేత్త అశోక్ గులాటి చెప్పింది ఏమిటంటే, మద్దతు ధరలు తక్కువ నిర్ణయించడం వల్ల ఏటా రైతులు 3 లక్షల కోట్లు నష్టపోతున్నారు అని చెప్పడం జరిగింది. అందువల్ల ఏమిటంటే మద్దతు ధరలే సంగతే కాకుండా మోడీ ఏం చేశాడంటే, శాంతకుమార్ కమిటీ అని ఒక కమిటీ వేశాడు 2015లో. ఏందా శాంతకుమార్ కమిటీ? ఆ కమిటీ రెండు సూచనలు చేసింది. ఒకటి ఏమిటంటే ఎఫ్సిఐని, సిసిఐని, ఈ ప్రభుత్వ కొనుగోలు సంస్థలను ఎత్తివేయడం. అంటే ఎఫ్సిఐ ధాన్యం కొనుగోలు చేసి నిల్వబెట్టడం వల్ల, ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఏటా 30,000 కోట్లు నష్టం వస్తున్నది. సిసిఐ సిబ్బందికి, ఎఫ్సిఐ సిబ్బందికి మనం 70,000 కోట్లు జీతాలు ఇస్తున్నాం. ఆ విధంగా ఏంటంటే ఆ 70,000 ఈ 30,000 లక్ష కోట్లు నష్టం జరుగుతుంది. ఇది ఎత్తివేసి ఈ 1,00,000 కోట్లకు ఇప్పుడు ఆహార సబ్సిడీ 1,30,000 కోట్లు ఇస్తున్నారు. ఇంకో 30,000 కోట్లు కలిపి నగదు సబ్సిడీగా రాష్ట్రాలకు ఇస్తే సరిపోతుందని చెప్పి సలహా ఇచ్చింది. అది జనానికి ఉపయోగమా, నష్టమా? జనానికి తీవ్ర నష్టం. ఎందుకంటే ఇవాళ బియ్యం 40 రూపాయలు కేజీ అయినాయి, కానీ చౌకటి పోలో రూపాయికి ఇస్తూ ఉన్నారు. ఒకవేళ నగదు సబ్సిడీ కనుక ఇస్తే ఇవాళ 40 రూపాయలు అయినటువంటి బియ్యం రేపు 50 రూపాయలు కనుక అయితే, నువ్వు నగదు సబ్సిడీని 5 కిలోలకు ఇస్తే వాడు మార్కెట్లోకి కొంటే 3 కిలోలే వస్తాయి. అందువల్ల ఏంటంటే నగదు సబ్సిడీ కాకుండా ధాన్యం రూపంలోనే ఇవ్వాలి. అందుకోసం ఎఫ్సిఐని ఎత్తివేయడానికి చేసినటువంటి ప్రయత్నం శాంతకుమార్ పెట్టిన కమిటీ ఒకటి. రెండవది ఎరువుల సబ్సిడీని తగ్గించారు. అది ఎరువుల సబ్సిడీ 2.5 లక్షల కోట్ల నుండి 1,40,000 కోట్లకు తగ్గించడం జరిగింది. అంటే ఎరువుల సబ్సిడీ తగ్గించడం వల్ల రైతుల మీద భారం పడి వాళ్ళ యొక్క పెట్టుబడి ఖర్చు బాగా పెరిగిపోతున్నది. ఈ పెరిగిన ఖర్చుకు తగినటువంటి విధంగా కనీస మద్దతు ధరలు నిర్ణయించడం లేదు. అందువల్ల ఏమిటంటే శాంతకుమార్ కమిటీ సూచనల మేరకు ఈ కొనుగోలు సంస్థలను ఎత్తివేయడం, అశాస్త్రీయంగా తక్కువ ధరలు నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేయడం, మూడవది ఏమిటంటే నగదు బదిలీగా మార్చడం అనేది ఇవాళ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాదాపుగా ఆ ప్రయత్నంలో ఇంప్లిమెంట్ అవుతుంది పరోక్షంగా. అయితే మీరు ఒక పాయింట్ చెప్పినారు ఇక్కడ, అంటే ఈ ఎఫ్సిఐ సంస్థల్ని ప్రభుత్వ రంగం నుంచి ఎత్తివేయడం వల్ల అంటే ఓన్లీ ఖర్చు తగ్గించుకునే ఆలోచనే ఉందా, దాని వెనుక ఇంకేమైనా మర్మం ఉందా? ఒకటే ఏమిటంటే పేద ప్రజలకు ఏవైతే ఇప్పుడు మనం సంక్షేమ పథకాల కింద సరఫరా చేస్తున్నామో వీటన్నింటినీ కోత పెట్టాలనేది ప్రయత్నం. కోత పెట్టేసి మార్కెట్ రేట్లకే ప్రజలు కొనుగోలు చేయాలి. ఇప్పుడు అది ఎవరికి ఉపయోగం? ఎందుకంటే జనం కోసం కదా ప్రభుత్వము. 2020-21లో కరోనా వల్ల 5 లక్షల కోట్లు ఆహార సబ్సిడీ ఇచ్చారు. ఇవాళ ఎంత ఇస్తున్నారు? ఇవాళ 70,000 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఇంత సబ్సిడీని తగ్గించేశారు. ఆ విధంగా ఏమిటంటే రాయితీలను తగ్గించేసి, ఈ రాయితీలు ఎవరికి ఇస్తున్నారు? తగ్గించిన రాయితీలు ఇవన్నీ కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారు. జనానికి ఇవ్వాల్సిన రాయితీలు తగ్గించి కార్పొరేట్లకు ఇస్తారా? గత సంవత్సరం 10 లక్షల కోట్లు రైతుల యొక్క కార్పొరేట్ సంస్థలకు లాభం కలిగేటటువంటి విధంగా రుణాలు రద్దు చేయడం, తర్వాత బ్యాంకు నుంచి అప్పులు ఇవ్వడం, తర్వాత ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ యొక్క అప్పులను రద్దు చేస్తూ ప్రకటించడం జరిగింది. 10 లక్షల కోట్లు. ఇప్పుడు ఇంకొక 5 లక్షల కోట్లకి ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ఏమిటంటే ఇక్కడ బ్యాంకులలో డబ్బులు తీసుకొని వెళ్ళారు.
వాళ్ళకు తిరిగి డబ్బులు ఇవ్వడానికి బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే 27 బ్యాంకులను 12 బ్యాంకులుగా కుదించి ఆ డబ్బులన్నింటినీ ఏకీకృతం చేసి ఆ డబ్బులను తిరిగి మళ్ళీ వాళ్ళకే అప్పులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేట్లకు. ఇది ఒకటి. ఇక రెండవది రుణాల విషయం చూస్తే వ్యవసాయ రుణాలు అసలు నిజానికి బ్యాంకులు తమ వ్యాపార ధనంలో 18% పంట రుణాలు ఇవ్వాలి, 22% దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలి. కానీ వాళ్ళ బ్యాంకులు 18% ఇవ్వాలి అని చెప్పంటే మొత్తం రిజర్వ్ బ్యాంకు లెక్క ప్రకారం అయితే 18 లక్షల కోట్లు ఇవ్వాలి. కానీ వాళ్ళంతా కూడా 10 లక్షల కోట్లు కూడా ఇవ్వడం లేదు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ మీటింగ్లో చెప్పింది మేము 16 లక్షల కోట్లు పంట రుణాలు ఇస్తామని. 6 లక్షల కోట్లు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. అందువల్ల ఏమిటంటే బ్యాంకుల నుంచి రైతులకు ఇచ్చేటటువంటి రుణాలను తగ్గించడం కూడా జరిగింది. వాళ్ళు ప్రైవేట్ రుణాల మీద ఆధారపడి వ్యవసాయం చేసి అప్పుల పాలైపోయి ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు 13 రాష్ట్రాలలో, ముఖ్యంగా బీజేపీ రాష్ట్రాలలో. రైతులందరినీ వ్యవసాయం నుంచి దూరం చేసి రైతులు మొత్తం ఇప్పుడు రైతులకు రుణాలు లేకుండా చేసి భూముల నుంచి దూరం చేస్తే మొత్తానికి ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళు? ఒక్క విషయం ఏంటంటే ఈ భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థల ద్వారా వ్యవసాయం చేయించాలి. భారీ కమతాల ద్వారా మోనోక్రాప్ అంటే ఒకే పంట లక్షల ఎకరాల్లో వేయాలి. వాళ్ళ పరిశ్రమలకు కావాల్సినటువంటి ముడి సరుకును ఉత్పత్తి చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి రైతులు ఏమైపోవాలి? అప్పుడు రైతులు ఏమిటంటే వాళ్ళు వ్యవసాయం నుండి పక్కకు వచ్చి ఇతర కార్యక్రమాల్లోకి వెళ్ళాలి, ఇతర పనులు చూసుకోవాలి. కానీ మన రైతులు ఏమిటంటే ఇప్పటికి కూడా సగం మందికి చదువు రాదు. వాళ్ళు అన్స్కిల్డ్, కనీసం సెమీ స్కిల్డ్ కూడా కాదు, కనీసం పరిజ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు. వీళ్ళను ఇప్పుడు ఇతర దేశాలు అమెరికా, జర్మనీ, జపాన్లో చూస్తే అక్కడ 1.2%, 1% రైతులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ కూడా అలాగే చేయాలి అనేది ప్రయత్నం. కానీ ఇది ఇంకా అభివృద్ధి అవుతున్నటువంటి దేశం. ఎంత పర్సెంట్ ఉంటారు మన దేశంలో రైతులు? 52% మంది రైతులు ఈరోజు ఉన్నారు. 70 కోట్ల మంది ఇవాళ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. అందులో 30-40 కోట్ల మంది రైతులు, తర్వాత వ్యవసాయ కార్మికులు, ఇతర వృత్తుల వాళ్ళంతా కలిసి ఇంకొక 30 కోట్లు, మొత్తం 70 కోట్ల మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వాళ్లను సంఖ్యను తగ్గించి 1%, 2%కు తీసుకురావాలి ఇతర దేశాల్లో మాదిరిగా అని చెప్పని వ్యవసాయం. ఇప్పుడు ఈ 52% అంటే 70 కోట్ల మందిని తీసుకుపోయి వ్యవసాయం నుంచి పక్కకు గుంజేయడం అంటే ఆవు పాల దగ్గర నుంచి దూడం గుంజి పక్కకు వేసినట్టే కదా. వీళ్ళు ఎట్లా బతకాలి? అందుకో అసలు ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ వేరే పని చేయడానికి వాళ్ళకి ఎలాంటి చైతన్యం లేదు, ఎలాంటి చదువు లేదు, స్కిల్ లేదు, నైపుణ్యం లేదు. అలాంటి రైతుల నుండి భూములను తీసుకోవడం అనేది కుదరదు అని చెప్పనేది అన్ని రైతు సంఘాలు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. భారతదేశంలో మొదట్లో 75% నుంచి ఇప్పటికి 52%కి వచ్చింది. ఈ 52% నుంచి కూడా ఇంకా దీని సంఖ్యను తగ్గించాలి, ఏకీకృతం చేయాలి. మీరు చెప్పిన 52 నుంచి 1-2% ఈ రైతుల్ని పట్టుకొచ్చడం ప్రాక్టికల్గా సాధ్యమేనా భారతదేశంలో? ప్రభుత్వం వాళ్ళు వ్యవసాయం ఆమోదయోగ్యం లేకుండా, వ్యవసాయం లాభదాయకం లేకుండా కనుక చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పటికీ 20 కోట్ల మంది గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు వలసలు పోయారు. మనకు మొన్నటి లెక్కలు చెప్పినాయి. మనకు కోవిడ్ వచ్చిన తర్వాత పట్టణాల్లో ఉపాధి అంతా పోయిన తర్వాత 20 కోట్ల మంది గ్రామాల్లోకి వచ్చారు. అందుకోసం ఏంటంటే ఇవాళ 20 నుంచి 30 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు వస్తూ ఉన్నారు. ఎందుకంటే పట్టణాల్లో కూలీ చేసుకుని పోతాం, వ్యవసాయం లాభం లేదు, వ్యవసాయంలో చేసేటటువంటి వాడి పిల్లలకు చదువు లేదు, వైద్యం లేదు, ఎలాంటి ఉపాధి లేదు, ఎలాంటి లాభదాయకత లేదు, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి వ్యవసాయాన్ని ఆదాయం లేకుండా చేస్తే వాళ్ళంతా వాళ్ళే పోతారు. మనకుంట పొగ పెడితే వెళ్ళిపోయినట్టు రైతులు బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రెండవది, ఇప్పుడు దిగుమతులు చేసుకుంటుంది మన భారత ప్రభుత్వం. వంట నూనెలు దిగుమతి చేసుకుంటుంది, పప్పులు దిగుమతి చేసుకుంటుంది, పంచదార దిగుమతి చేసుకుంటుంది, పత్తి దిగుమతి చేసుకుంటుంది. అసలు నిజానికి వీటన్నిట్లలో కూడా, ఈ 4 కూడా మనం ఒక దశలో నంబర్ 1లో ఉన్నాం ప్రపంచంలో. అంటే భారతదేశం నంబర్ 1గా ఉత్పత్తి చేసే పంటలు ఇప్పుడు దిగుమతి చేసుకుంటుందా? ఏది దాని మతలబు? ఒకటేమిటంటే బయట నుంచి దిగుమతి చేసేటటువంటి దేశాలు ఏవైతున్నాయో అవి తక్కువ రేటుకు, మన ఉత్పత్తి రేటు కన్నా తక్కువ రేటుకు సరఫరా చేయడంతో పాటు అనేక అవినీతి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని లొంగదీసుకొని ఈ భారతదేశాన్ని వాళ్ళ దేశ ఉత్పత్తులకు డంపింగ్ కేంద్రంగా, అంటే దిగుమతి కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికి మనం ఏటా 5 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం.
ముఖ్యంగా ఏమిటంటే మనం ముతక ధాన్యాలు రాగులు సజ్జలు కొర్రల ముతక ధాన్యాల ఉప ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. పంచదారలో మనం నంబర్ 1గా ఉన్నాము ప్రపంచంలో. ఒక్కోసారి నంబర్ 2గా ఉంటాం. బ్రెజిల్ నంబర్ 1గా ఉంటుంది, ఒకసారి మనం నంబర్ 1గా ఉంటాం. అలాంటి దేశంలో ఈరోజు మనం పంచదారను దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ అది కూడా 40 లక్షల టన్నులు మనం పైగా దిగుమతి చేసుకుంటున్నాం. పప్పులు ఇవాళ మనకు ఉన్నటువంటి 43 కోట్ల ఎకరాలలో 9 కోట్ల ఎకరాలు బీళ్లుగా పెట్టి పప్పులు పండించకుండా పప్పులను ఇతర దేశాల నుంచి మనం 80 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. వంట నూనెలు ఇవాళ 1,30,00,000 టన్నులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. పాలల్లో మనం నంబర్ 1 ప్రపంచంలో, మనం 22 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. అలాంటిది పాల ఉప ఉత్పత్తులు కూడా మనం స్విట్జర్లాండ్ నుంచి, అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి మనం దిగుమతులు చేసుకుంటున్నాం. అందుకోసం ఏంటంటే మన భారతదేశాన్ని దిగుమతులకు కేంద్రంగా చేయాలనేది G7 దేశాలు, ఏవైతే ధనిక దేశాలు మనం భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అమలు చేస్తున్నాయో దానికి లొంగిపోతున్నటువంటి మన మోడీ విశ్వగురు ఏ దేశ ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ని కానీ నిలబెట్టి మాట్లాడుతుండు. అసలు ఆయనకు ఉన్న యాక్సెప్టెన్స్ సపరేటు, ఆయన రూటే సపరేటు అన్నట్టు మీడియా మొత్తం ఫోకస్ చేస్తుంటే మీరంతా మోడీ లొంగిపోతుండు అని మీ లెక్కలతో సహా మీరు చెప్తారు. ఏంది ఒక్క విషయం ఏంటంటే G7 దేశాలు అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, బ్రిటన్, తర్వాత ఈ కెనడా, ఫ్రాన్సు, ఇటలీ, ఈ దేశాలు వాళ్ళ యొక్క G7 అనే ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపు కూర్చొని ఎమ్మటి లేస్తున్నటువంటి వ్యక్తి మోడీ. ఇప్పటికీ మన భారతదేశాన్ని అమెరికాకు జూనియర్ భాగస్వామిగా చేసేసాడు. జూనియర్ భాగస్వామి చేయడం వల్ల మన దేశానికి వచ్చిన నష్టమైంది. మన దేశానికి నష్టం ఏంటంటే మన స్వయం ఉపాధి, స్వయం ఉత్పత్తి, స్వయం మన పోషకత్వం దెబ్బతినిపోయింది. అందుకోసం ఏంటంటే మనం అన్నిటికీ ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఉదాహరణకు ఆయన మేక్ ఇన్ ఇండియా అంటుండు. మేక్ ఇన్ ఇండియా అంటున్న ఆయన మీద మీరు ఇంత పెద్ద ఆరోపణలు లెక్కలతో సహా చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియా చేసేవాడు మనం దిగుమతులను కనుక పరిశీలిస్తే తెలుస్తుంది. మనం 35 లక్షల కోట్లు దిగుమతులు చేసుకుంటున్నాం, 25 లక్షల కోట్లు ఎగుమతులు చేస్తున్నాం. 10 లక్షల కోట్లు డెఫిసిట్. ఏమిటా 10 లక్షల కోట్లు? అందులో 3 లక్షల కోట్లు విద్యుత్తుతో పనిచేసే పరికరాలు, విద్యుత్తేతర పరికరాలను మనం దిగుమతి చేసుకుంటున్నాం. అవి మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మ్యాన్ పవర్ ఉంది, రా మెటీరియల్ ఉంది, ముడి సరుకు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మనం వినియోగించుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి కళ్ళద్దాల నుంచి మొదలుకుంటే మనం సెల్ ఫోన్ల వరకు విద్యుత్తుతో పనిచేసేటి, విద్యుత్తేతరంగా పనిచేసేటటువంటి 3 లక్షల కోట్లు దిగుమతి చేసుకుంటున్నట్టు లెక్కలే చెప్తున్నాయి. వాళ్ళ సర్వే ఆఫ్ ఇండియా కనుక చూస్తే, ఎకనామిక్ సర్వే కనుక చూస్తే మనకు అందులో స్పష్టంగా తెలిసిపోతుంది. అందువల్ల ఏమిటంటే ఈ దిగుమతుల యొక్క లోటును తీర్చడానికి మనం డాలర్లు వాళ్ళకి ఇవ్వాలి. డాలర్లు ఇవ్వాలి అంటే డాలర్లు కొనివ్వాలి. డాలర్లు మనకు అందుబాటులో లేకపోతే ఎక్కువ ధర పెట్టుకుంటున్నాం. ద్వారా ఏమవుతుంది, రూపాయి విలువ పడిపోతున్నది. ఇప్పుడు రూపాయి విలువ 83 రూపాయలకు వచ్చింది. రూపాయి విలువ పడిపోవడానికి అసలు కారణం ఇదా? డాలర్లు మనం వాళ్ళకి సప్లై చేయాలి. ఇప్పుడు ఎవడన్నా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాడు, నా పెట్టుబడి ఉపసంహరించుకొని వెళ్ళిపోతానంటే వెంటనే డబ్బులు ఇచ్చేసేయాలి. డబ్బులు లేవు, మేము రేపిస్తామని చెప్పి అనడానికి వీలు లేదు. కారణం ఏంటంటే మన ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతింటుంది. కాబట్టి బ్లాక్లో కొనుగోలు చేసైనా డాలర్లు వాళ్ళకి ఇవ్వాలి. అందుకోసం ఏంటంటే ఇవాళ 83 రూపాయలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో $1కు $1, 15 ఆగస్టు నాడు. ఇవాళ $1కు 83 రూపాయలు. ఈ 83 కూడా రేపు 100 రూపాయల కాడికి కూడా పోతుంది. దీనివల్ల లాభం ఏమిటి? ఎవరైతే దిగుమతులు చేస్తున్నారో వాళ్ళకు కూడా బాగా లాభాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు డాలర్లలో దిగుమతి చేస్తారు, ఇక్కడ డాలర్లను రూపాయల్లోకి మార్చుకుంటే డబ్బులు బాగా వస్తాయి. మీరు ఏమంటారంటే నిర్మలమ్మ పార్లమెంట్లో కూర్చొని మా రూపాయి విలువ ఏంది పడిపోతలేదు, డాలరే పెరిగింది అని చాలా క్లియర్గా మీడియా ముఖంగా చెప్తే మీరు కిన్ని నష్టాలు లెక్కలతో సహా ఎట్లా చెప్తున్నారు? అంటే ఒక విషయం, ఇద్దరు కుస్తీ పెట్టినప్పుడు ఒకడు ఎల్లెలికల పడతాడు, ఒకడు వాడి మీద కూర్చుంటాడు. కింద ఎల్లెలికల పడినాడు ఏమంటే నేను వాని మీద కూర్చున్నానని ఫీల్ అవుతాడు. అలాంటి భావం ఇవాళ నిర్మలా సీతారామన్ గారి ప్రకటనలో ఉంది తప్ప డాలరుకు రూపాయి విలువ ఇంత అధ్వాన్నంగా పడిపోవడం వల్ల నష్టం ఏమిటంటే మనం అప్పు, విదేశీ అప్పు అంతా డాలర్లలో ఉంటుంది. 50 లక్షల కోట్ల మనం అప్పు డాలర్లలో ఉంది.
మనం అప్పు తెచ్చుకోకున్నా కూడా రూపాయి విలువ పడిపోతే మన అప్పు పెరిగిపోతుంది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అంతకుముందు 60 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు 80 రూపాయలు అయినప్పుడు 20 రూపాయలు అప్పు తెచ్చుకోకున్నా కూడా 20 రూపాయలు అప్పు పెరిగిపోతుంది. ఇప్పుడు మొత్తంగాను మన స్వదేశీ విదేశీ అప్పు అంత కలిపితే 145 లక్షల కోట్ల బాకీలో ఉన్నాం. 140 లక్షల కోట్ల బాకీలో ఉన్నాం. మన బడ్జెట్ ఎంత అంటే 40 లక్షల కోట్లు. బడ్జెట్ 40 లక్షల కోట్లు, మన అప్పు 140 లక్షల కోట్లు. అందువల్ల ఏంటంటే దీనికి వడ్డీ ఎంత కడుతున్నాం మనం? 11 నుంచి 12 లక్షల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నాం. అందుకోసం ఇవన్నీ కూడా విదేశాల యొక్క ఒత్తిడికి జరుగుతున్నటువంటి స్థితిలో దీని యొక్క ప్రభావం వ్యవసాయ రంగం మీద కీలకం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి నిజానికి ప్రపంచంలో ఇన్ని వనరులు ఉన్నటువంటి దేశం మరొకటి లేదు. నిజానికి మనం 43 కోట్ల నుంచి ఇప్పుడు 33 కోట్ల ఎకరాలే సాగు చేస్తున్నాం. 33 కోట్ల ఎకరాలు సాగు చేసినా ఇవాళ మనం కొంత ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బియ్యం కానీ, గోధుమలు కానీ, పాలు, గుడ్లు, మాంసం ఇట్లాంటి వాటిలో కొంచెం మనం అదనంగా ఉత్పత్తి చేస్తున్నాం. పసుపు, మిరప ఇట్లాంటి అదనంగా మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఈ ఉత్పత్తిని దెబ్బతీయాలి అని చెప్పి అనేది వాళ్ళ ప్రయత్నం. అందుకోసం ఏమిటంటే ప్రభుత్వం నుండి ప్రభుత్వాలు దేశ ఉత్పత్తిని దెబ్బతీయాలని, అంటే ఈ ప్రభుత్వం నిజంగా జనం కోసం ఏం చేయట్లేదా? ప్రభుత్వం జనానికి మేము కిసాన్ సమ్మాన్ ఇస్తాం, మీకు ఏడాదికి 6,000 రూపాయలు, అలాగే వడ్డీ మాఫీ చేస్తాం, 2% వడ్డీ మాఫీ చేస్తాం, దీనికి 19,550 కోట్లు వెచ్చిస్తున్నాం, అలాగే మీకు కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు డబ్బులు ఇస్తాం. ఇవన్నీ కూడా ఏమిటంటే వాళ్ళ యొక్క బడ్జెట్లో 1%, 2%. ఇవాళ వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నది ఎంత? 3%. అదే విదేశాలలో కనుక అమెరికాలో చూస్తే వాళ్ళ బడ్జెట్లో 7% కేటాయిస్తున్నారు. పాకిస్తాన్లో కూడా 8% వరకు కేటాయిస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలు. అందుకోసం వ్యవసాయాన్ని అత్యంత కీలకంగా చూసుకునేటటువంటి దేశాలన్నిటిని కనుక పోలిస్తే భారతదేశ వ్యవసాయ రంగంలో రైతులు తమ సొంత పెట్టుబడి పెట్టి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. ఇవాళ పారిశ్రామిక రంగం దెబ్బతిన్నది, సేవా రంగం దెబ్బతిన్నది. అయినా కూడా వ్యవసాయ రంగం ఇవాళ మిగతా అన్ని రంగాల కన్నా గత సంవత్సరం కన్నా 2 కోట్ల టన్నులు అదనంగా పండించారు. వాళ్ళకు బ్యాంకులు అప్పులు ఇవ్వకున్నా, కల్తీ విత్తనాలు వచ్చినా, మార్కెట్లు ధరలు లేకున్నా, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా 9 కోట్ల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నప్పటికీ వాళ్ళు కష్టపడి పంటలు పండించి ఆత్మహత్యలు చేసుకొని కూడా పంటలు పండిస్తున్నారు. జనంకు అర్థమయ్యే భాషలో చాలా లెక్కలు చెప్పారు. అయితే ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు రైతు సంఘాలు కానీ, మీరు కూడా ఒక రైతు సంఘంలో బాధ్యులుగా, ఆల్ ఇండియా కిసాన్ సభలో మీరు బాధ్యులుగా ఉన్నారు కాబట్టి, రైతు సంఘాలు రైతుల పక్షాన ఏం డిమాండ్ చేస్తున్నది, అది ప్రభుత్వం ఏమంటుంది? ఒక్క ముచ్చట జనానికి చెప్పారు. మేము 2 కోరికలు చెప్పాము. ఒకటి, రైతులకు ఉన్నటువంటి రుణాలన్నీ రద్దు చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆల్రెడీ మేము చట్టం పెట్టాం, ముసాయిదా చట్టం పెట్టాం. రెండవది ఏమిటంటే కనీస మద్దతు ధరలను శాస్త్రీయంగా నిర్ణయిస్తూ ఒక చట్టం చేయాలి పార్లమెంట్లో. అంటే కనీస మద్దతు ధరల చట్టం ఒకటి, రైతుల రుణాల రద్దు చట్టం ఒకటి, ఈ 2 చట్టాలు చేసి రైతులను రుణవిముక్తులు చేయాలి. ఈ 2 చట్టాలు కనుక అమలు జరిగితే రైతులు కొంతమేరకు బాగుపడతారు. రెండవది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినటువంటి నష్టం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాలి, ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఈ 3 సమస్యలు కనుక పరిష్కారం చేస్తే వ్యవసాయ రంగం కొంతమేరకు బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది.